EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. ఈ పురుష ఆకర్షణలు వీటికి ఎప్పుడు కూడా మనం ఎంత నియమ నిబంధనలు పెడితే అంత కట్టుదాడిపోతూ ఉంటారు. టైట్ చేస్తే ఇసుక అంత తొందరగా చెప్తున్నా చూడండి, ఎంత టఫ్ సబ్జెక్టు. ప్రశాంతంగా అంటే ఇసుకని మనం గుప్పెట్లో బంధించిన కొద్ది జారిపోతుంటుంది. సో ఆ ఇసుక లాంటివి అనమాట. మానవ సంబంధాలు అన్నీ కూడా ఇసుక లాంటివే. కానీ మనకి ఒక అన్నయ్యతోటో నాన్నతోటో అంత బాగా ఘర్షణలు రావు, సిద్ధాంతపరమైన ఘర్షణలు రావు, ఆస్తిపరమైన డబ్బుపరమైన వస్తే రావచ్చు. కానీ మనస్సుకి సంబంధించిన ఘర్షణలన్నీ కూడా మనం ప్రేమించిన వాడితోటో స్నేహితుడితోటో మనం వాడితో కలిసి ఉండాలనుకున్నప్పుడో వస్తుంది. అంటే డిజైర్ అనేది ఎప్పుడు కానీ పాజిటివ్నెస్గా మారుతుందో అప్పుడు మనకి గొడవ వస్తుంది వాళ్ళ మధ్యలో. ఇది నేను ఒక బృందావనం అనే నవలలో కూడా చర్చించాను. మన ఇద్దరు స్నేహితులుగా హాయిగా ఉండాలంటే మన మధ్య ప్రేమ అనే ఎలిమెంట్ ఉండకూడదు. నేను పొద్దున్నే ఒరే సినిమాకి వెళ్దామా ప్రసాద్ ఐమాక్స్లో అంటే నాకు బాగా తలనొప్పిగా ఉంది నువ్వు వెళ్ళు అంటే నేను సినిమాకి వెళ్ళిపోతాను. అది కాకుండా వేరే థియేటర్కి, అక్కడ నువ్వు ఇంకో అమ్మాయితో కనిపిస్తే నాకు ఒక్కసారిగా నేను ప్రేమించి ఉంటే కనుక నాకు ప్రపంచమంతా చీకటి అయిపోయి అంత పాతాళంలో కృంగిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించడం వల్ల వీళ్ళని మోసం చేసి అమ్మాయితో వెళ్ళాడు. అదే స్నేహితుడిని అనుకో, స్నేహితుడివి నేను స్నేహితురాలను అనుకో, నాకు అంత ఫీలింగ్ రాదు. ఏంటిరా నన్ను అట్లా అన్నావు, చీట్ చేసావు అని చెప్పి ఒకటి వీపు మీద ఇచ్చి నేను లైట్ తీసుకుంటా, మా అయితే కదే పలుగుతా. కానీ మనసుకి ఇంత బాధ ఉండదు. మనసుకి ఇంత బాధ ఎప్పుడు కలుగుతుంది, నువ్వు నా సొంతం అవ్వాలని నేను ఫీల్ అయినప్పుడు. నాకే నువ్వు మొత్తం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నీ ప్రయారిటీ నేను అవ్వాలి అనే కోరికతోటి ప్రతి ఆడపిల్ల ఎంతకైనా బాధపడుతుంది, ఎంతకైనా తెగిస్తుంది. అతన్ని ఎలాగా ఆకట్టుకోవాలి అంటే ఈ హోల్డింగ్ కెపాసిటీ మీద నేను చాలా నవలలు రాశాను. మగవాడిని హోల్డ్ చేసినంత కాలమే నడుస్తుంది ఏ బంధమైనా. మీ ఉద్దేశ ప్రకారం అందం అమ్మాయికేనా ఒక రైటర్గా? అబ్బాయిలకి కూడా రాశాను. అంటే అమ్మాయిల గురించి రాస్తూ ఉండే అబ్బాయిల గురించి రాయాల్సిందే కదా. ఈ సంవత్సరం చాలా ముహూర్తాలు ఉన్నాయి, అన్ని అమ్మాయిల పెళ్ళిళ్ళే అయ్యాయి అన్నారు ఒక ఆయన మా ఇంటికి వచ్చి. అలా ఎలా అవుతాయి బాబాయ్ గారు, మీకు తెలిసిన వాళ్ళ అమ్మాయిలు అయ్యాయేమో కానీ ఈక్వల్గానే అవ్వకపోతే దాన్ని పెళ్ళి అనరు కదా. అటు సైడ్ అబ్బాయి ఉండాలి కదా. అలాగే నేను ఆలింగనం రాసిన, ఏది నిన్నటి స్వప్నం రాసిన, హద్దులున్నాయి జాగ్రత్త రాసిన, అమ్మాయి కష్టాలు అమ్మాయి కథ రాస్తున్నప్పుడు అబ్బాయిల వల్లే కదా. అసలు అబ్బాయిలు లేకుండా ప్రపంచం లేదు కదా. అమ్మాయిలు ఎంతమంది ఉంటే అబ్బాయిలు అంతమంది ఉంటారు. సో వాళ్ళకి పనికొచ్చే పాయింట్స్ వాళ్ళకే రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అనూహ్య అనే నవల రాశాను. అది చదివి చాలామంది నేను పురుషవాదిని అన్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఒక డాక్టర్ని, పెళ్లి చూపులు కూర్చుంటే వాడు పెళ్లి చూపుల్లోనే తిట్టాడు. నువ్వు డిగ్రీ పాస్ అయ్యావన్నారు, నీ సర్టిఫికెట్ నేను చూడాలి అన్నాడు పెళ్లి చూపుల్లో. ఈ అమ్మాయి చాలా అఫెండ్ అయిపోయి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, ఎంత అవమానం, నన్ను నువ్వు అనుమానించావు, మరి లేకపోతే ఈ చాప మీద కూర్చోవడం ఏమిటి, హార్మోని పెట్టి పాడడం ఏమిటి, నేను రాగానే నువ్వు డిగ్రీ చదివిన అమ్మాయిని నేనైతే నమ్మనట్టు. పెళ్లి చేసుకున్న తర్వాత అటు ఆ అమ్మాయికి ఎంతసేపు తను కూడా అతనితో ఈక్వలే అని చెప్పాలని ఉంటుంది. కానీ అలాంటి పనులు ఏం చేయదు. బయటకు వెళ్ళాలి, మీరు తోడరండి, ఫ్యూజ్ పోయింది, మీరు వచ్చి వెయ్యండి, ఇట్లా అన్నింటికీ అమ్మాయి అడుగుతూ ఉంటే అతను ఒకరోజు పార్టీకి ఆ అమ్మాయితో గొడవ అవుతుంది. నేను నీతో పాటు అన్ని సమానంగా చేయగలను, ఏదో మొగుడు కదా అని అడిగాను, అది ఇది అంటుంది. ఓ పార్టీకి తీసుకెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వచ్చేస్తాడు అమ్మాయిని అక్కడ వదిలేసి. అమ్మాయి చాలాసేపు ఎదురు చూసిన తర్వాత అక్కడ నుంచి రావడానికి అమ్మాయికి చాలా కష్టమైంది. లాస్ట్కి ఆ అమ్మాయి ఎవరికో ఫోన్ చేసి పక్కింటి బాబాయ్ గారికి తోడు రమ్మంటే ఆ బాబాయ్ గారు ఆటోలో నానా వేషాలు వేస్తాడు. ఈ అమ్మాయితో ఇంటికి వచ్చి తప్పించుకుంటుంది. ఎలాగో ఏడుస్తూ ఇంటికి వచ్చి నిద్ర లేపితే రాగలిగావా ఇంటికి అంటాడు ఒళ్ళు విరుచుకుని. అంటే అమ్మాయికి మళ్ళీ అభిజాత్యం కొడుతుంది. నువ్వు వదిలేసి వస్తే నేను ఇంటికి రాలేననుకున్నావా, అర్ధరాత్రి చక్కగా వచ్చాను, మహారాజులో వచ్చాను అంటే ఆడు ఎదవేషాలు ఏం లేదా నీతో ఆటోలో అంటే ఎంత ప్రీ ప్లాన్డే. సో మొత్తానికి ఆ అమ్మాయికి ఎంత ఈగో కొట్టే మాటలన్నీ మాట్లాడతాడంటే ఆ అమ్మాయి చివరికి ఒకరోజు విడాకులు తీసుకుంటాం. అయ్యో, విడాకులకి అప్లై చేశాను నేను, నువ్వు వెళ్ళిపోవాలి, మా అమ్మ వాళ్ళు ఇచ్చిన ఇల్లు అని చెప్తుంది. అంటే ఆడు ఒక రోజంతా బయట తిరిగి వచ్చి నాకు ఎక్కడ ఇల్లు దొరకలేదు, నువ్వు అంటే పక్క గదిలో ఉంటాను పేయింగ్ గెస్ట్.
నువ్వు బాయ్ ఫ్రెండ్స్ని తెచ్చుకో నేనేమన్నా, నేను గర్ల్ ఫ్రెండ్స్ని తెచ్చుకుంటే నువ్వేమనకూడదు అంటాడు. అప్పట్లోనే రాశారు ఇలాగే. నా ఫస్ట్ నవలే అప్పుడు ఈటీవీలో సీరియల్ అనూహ్య. ఆ, వాళ్ళు ఈటీవీ వాళ్ళ ఇంటికి వచ్చి కొనుక్కొని వెళ్ళారు. అది ఆ అనూహ్య నవల నేను తీయాలనుకున్నాను. వారం వారం మా ఆవిడ చెప్పితే నేను చదివి స్వాతిలో ఇన్స్పైర్ అయ్యాను. మీరు నాకు ఇవ్వలేదని మొన్న బాలాజీ ఆర్టిస్టు ఒక పెద్ద వీళ్ళు వైకే నాగేశ్వరరావు గారిది దాంట్లో ఆ సభలో చెప్పేశాడు మైక్లో. నేను ఎంత అనుకున్నాను మేడం, నేనే వాళ్ళకి సజెస్ట్ చేశాను ఈటీవీ వాళ్ళకి, వాళ్ళు కొనేశారు, నన్ను చేయనివ్వలేదని. సో అనూహ్య నవల్లో ఏంటంటే ఈ అమ్మాయిని ఇట్లా కొట్టి 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 మెత్తగా చేసి మొత్తానికి ఈ అమ్మాయి తనంతటి తను ఏదో సాధించేటట్టు చేసేదాకా వదలడు మొగుడు. ఆ పక్క గదిలోనే ఉంటాడు. వాడిని ఏడిపించడానికి తన బాయ్ ఫ్రెండ్స్ అని పరిచయాలు చేసుకుని ఇంటికి ఎవరినెవరినో తెస్తుంది. అతను అస్సలు ఏం పట్టించుకోడు. అతని కోసం ఒక అమ్మాయి రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకంతే, అగ్ని పర్వతం బద్దలవుతుంది. నువ్వు నా ల్యాండ్ లార్డ్వి, నేను నీ టెనెంట్ని, నీకెందుకు నా జీవితం అంటాడు. అయినా ఉండదు. నేను ఎప్పుడైనా నీ గురించి పట్టించుకున్నానా అంటాడు. ఎందుకు పట్టించుకోవని ఏడుస్తుంది. లాస్ట్ దాకా చాలా జరుగుతాయి అన్నమాట వాళ్ళిద్దరి జీవితాల్లోనూ అన్నమాట. సో అతను మొత్తానికి ఆ అమ్మాయికి ఒకటే చెప్తాడు, నువ్వు కష్టపడుతున్నావు, చాలా కష్టాలు పడుతున్నావు, నా వల్ల నువ్వు శిక్షలు అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు, ఏడుస్తున్నావు, నువ్వు ప్రతి వాళ్ళకి నా గురించి చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు కఠినం అవుతున్నావు, నువ్వు ఉద్యోగం సంపాదించుకున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నావు ఈ రోజుకి. దీనికి అందరికీ కారణం ఏమిటంటే నేను నీతో అలా ఉండడమే కారణం. సీతాకోక చిలుకగా మారడం వెనుకున్న కష్టం గొంగళి పురుగుకే తెలుస్తుంది అంటాడు. అన్ని దశలు అమ్మాయి పడి లాస్ట్కి ఆ అమ్మాయి నిజంగా వ్యక్తిత్వం అంటే ఏంటని తెలుసుకుంటున్నాడు. ఒక ఆగర్భ శ్రీమంతురాలైన అమ్మాయి ఇతన్ని పెళ్లి చూపుల్లో చూసి డాక్టర్ అందంగా ఉన్నాడని పెళ్లి చేసేసుకుంటే అతనికి కావాల్సిందే అమ్మాయిలో వ్యక్తిత్వం. అది ఈ అమ్మాయికి లేదు అని అతను నేర్పిస్తాడు. రైట్. సో నేను అబ్బాయిల గురించి కూడా నవలలు రాశారు. ఓహోహో. సో ఇటు వచ్చి ఫెమినైన్ స్టోరీస్ రాయలేదు అనుకుంటా, అంతేనా? అంటే స్త్రీవాదమా? ఆలింగనం అవన్నీ కూడా స్త్రీవాద కథలే. ఏది నిన్నటి స్వప్నం కూడా అసలు తన గురించి ఏమీ పట్టించుకోలేని భర్తకి అమ్మాయి ఎంత చేసినా కూడా తన వైపు దృష్టి ఆకర్షణ రాలేదు అతనికి. ఈ అమ్మాయి తన దృష్టి మరల్చి మొత్తం విస్తృతం చేసుకుని సమాజం వైపు పెట్టేసినప్పుడు అక్కడ ఈ అమ్మాయికి తోడుగా ఒక అబ్బాయి దొరికినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సమాజ సేవ చేస్తున్నప్పుడు అప్పుడు ఆ భర్తకు అప్పటిదాకా చాలా ఇవి ఉంటాయి, గర్ల్ ఫ్రెండ్స్ అవి ఇవి అన్నీ అన్నమాట. పెళ్ళామంటే ఒక రకంగా మన పెరటి చెట్టు అనే ఒక చులకన భావం. అప్పుడు అతనికి తెలుస్తుంది ఈ అమ్మాయి సాధించేవి, ఈ అమ్మాయిలో ఇంత ఉంది అని తెలిసిన తర్వాత అతను ఒకటే మాట అడుగుతాడు వెళ్ళి, నువ్వు వీడితో తిరగడం ఏంటి, వీడిని వదిలేసి, నాకు ఇష్టం లేదు. ఇవన్నీ చెప్పడు ఆ భర్త. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని నాకు తెలుస్తుంది, నన్ను కూడా కలుపుకోండి, మనం ముగ్గురం ఫ్రెండ్స్గా ఉందాం అంటాడు. ఇంకా పోలీసుని మధ్యలో పెట్టుకుని ఇద్దరు దొంగలు ఏం స్నేహంగా ఉంటారు ఆ టైప్. అంటే దాని పాయింట్ అది కాదు. ఫ్రెండ్ నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నన్ను ఆదుకోని ఒక అమ్మాయికి ఉత్తరం రాస్తే మన పోస్టల్ శాఖ వల్ల కానీ వీళ్ళు ఇళ్ళు మారిపోవడం వల్ల కానీ 20 సంవత్సరాలు తిరిగి ఈ అమ్మాయికి ఆ ఉత్తరం అందుతుంది. అయ్యో. 20 సంవత్సరాల తర్వాత ఆ స్నేహితురాల కోసం చేసే అన్వేషణ, ఓకే, ఆ అన్వేషణలో ఒక అబ్బాయి తగులుతాడు. అతను ఏంటంటే నెంబర్ డయల్ చేయగానే, అప్పుడంతా ల్యాండ్ లైన్సే ఉండేవి కదా, నెంబర్ డయల్ చేయగానే అతను రాంగ్ నెంబర్ అని పెట్టేస్తాడు. యువతల వాళ్ళు హలో అనక్కర్లే, అసలు ఆడమాకో తెలియక్కర్లే, మనిషి అయితే చాలు వాడు రాంగ్ నెంబర్ అని పెట్టి అది వాడు మాట్లాడేవారు. వాడు సమాజాన్ని బహిష్కరించాడు. ఓహో, ఓకే. వాడి దగ్గరికి ఈ అమ్మాయి ఎలా వెళ్ళింది, వాడి అంతఃపురం చీల్చుకుని వాడి మనస్సులోకి వెళ్ళి వాడిని బయటకు తీసుకొస్తే వాడు ఒక చెప్తాడు, నేను ఎందుకు ఇలా అయిపోయానని. వాడు ఒక ఆర్మీ ఆఫీసర్. ఓహో. వాడు తన జీవితం చెప్పుకొని వస్తాడు. వాడికి ఎలా ప్రేమ, వాడు ఎలా పెళ్ళి, వాడు ఎలాగా ఆర్మీ ఆఫీసర్ అయ్యి భార్యని ఇక్కడ వదిలి, నిండు నెలలతో భార్యని ఇక్కడ వదిలి వెళ్తే మన అల్లర్లలో, పాత బస్తీ అల్లర్లలో ఆ అమ్మాయిని డెలివరీకి ఆసుపత్రికి వెళ్లకుండా చేసి నడి రోడ్డు మీద డెలివరీ అయ్యి అమ్మాయి చచ్చిపోతుంది. ఒరే మీకోసం పగలు రాత్రి మేము సియోచిన్లో అక్కడ గడ్డగట్టుకుపోయే చలిలో మేము అంత కాపలా కాసి మీ దేశం కోసం ఇంత చేసి మేము అందరం, నా మిత్రులందరూ చాలామంది చచ్చిపోయారు యుద్ధంలో, మేము నవ్వుతూ నవ్వుతూ ప్రాణాలు వదులుతాము, మీ దగ్గర నుంచి వచ్చిన మట్టి చూసుకుని మేము బతుకుతాం, ఇది నా జన్మభూమి మట్టి అని. మీరేం చేశారా, మా అమ్మ నాన్నలు, మా పెళ్ళాం పిల్లలు, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ మీద వదిలేసి వెళ్తే మీరు ఇలా చంపేస్తున్నారు.
ఎందుకు? చిన్న చిన్న రాజకీయ పార్టీల మధ్య వచ్చిన గొడవల వల్ల, చిన్న చిన్న ఈగో క్లాషెస్ వల్ల మీరు మనుషులను చంపేస్తారు. మేము మీకోసం ప్రాణాలు వదిలేసి దేశం సరిహద్దుల్లో మన దేశాన్ని కాపాడాలి. ఈ అంతర్గత శత్రువుల నుంచి ఎవరు కాపాడతారు? మేము బయట దేశాల నుంచి మేము కాపాడతాం. మా కోసం ఇంత మంది మార్బలం సిబ్బంది, ఇంత ట్రైనింగ్ మాకుంది. మీకు ఏ ట్రైనింగ్ అక్కర్లే మనిషిని చంపేయటానికి, పొడి చేయడానికి. మీరు ట్రైనింగ్ లేదు, పుట్టుకతో వచ్చేసింది మీకు పక్క మనిషిని చంపేయటం. ఇంత విస్తృతమైన సబ్జెక్ట్ అంటే ఏది నిన్నటి స్వప్నం దాని పేరు. సో అందులో ఇదొక భాగం, ఈ అమ్మాయి మొగుడు. మొత్తానికి ఆ ఫ్రెండ్ ఎక్కడుందో పట్టుకుంటారు. ఆ ఫ్రెండ్ని ఎందుకు దాచిపెట్టారు అనే దానికి కూడా ఒక రాజకీయ కారణం అట్లా అనమాట. సో నా నవలలు ఎప్పుడు నేను రాయడానికి స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడో స్టార్ట్ అవుతాయి, అమలాపురంలోనో అంబాజీపేటలోనో, అవి ఎక్కడో ఎండ్ అవుతాయి. అసలు నేను కూడా చూడండి ఆ ప్రదేశాలు, అక్కడికి వెళ్తాం మేము. అది వెళ్ళిపోతుంది ప్రయాణం చేసి. నేను ఎప్పుడూ నిబంధనలు పెట్టుకోను, అంటే ఎండింగ్ ఇది, మధ్యలో ఇలా ఉండాలి, ఇన్ని సీన్లు ఉండాలి, ఇంతే ఉండాలి, అలా ఏం ఉండదు నా నవలకి. అది ఒక అనంతమైన జీవన వాహిని వెళ్తుంది. చాలా క్యారెక్టర్స్ మధ్యలో వస్తాయి, పిల్ల కాలువల్లాగా అన్నీ కలిసి ఒక సముద్రంలాగా ప్రయాణం చేస్తాయి. సో నన్ను ఎప్పుడైనా అడిగితే ఎవరైనా, మీరు నవలలు రాస్తారు, వెబ్ సిరీస్ కూడా రాస్తున్నారు, సినిమాలకి 12 సినిమాలకి నేను పనిచేశాను, అందులో 5-6 నా సొంత కథలు, మిగతావి స్క్రీన్ ప్లే మాటలు. తర్వాత టీవీ సీరియల్స్ ఒక 16 చేశాను, డైలీ సీరియల్స్. ఇన్ని చేస్తారు, మీకు ఏది ఇష్టం అంటే నాకు నవల ఇష్టం, నవల రచన ఇష్టం. నేను ఒకసారి రాయడం మొదలు పెడితే, పెన్ను పెడితే పేపర్ మీద నేను పూర్తిగా నేను మర్చిపోయి, నేను ఎంత ఆస్వాదిస్తానంటే రేపల్లిలో రాత్రి చేతిలో పట్టుకుంటే ఈ డైలాగ్ భలే బాగుందని నేను పెన్సిల్తో అండర్లైన్ చేస్తుంటా, నాది అని కూడా నేను మర్చిపోయి అంత ఇన్వాల్వ్ అయ్యి నవలలు రాస్తాను. ఆ తర్వాత నిజంగా ఇది నేనే రాసానా అని చాలా సందర్భాల్లో నాకు అనిపించింది. మరి అది గాడ్స్ గిఫ్టో ఏమో, లేకపోతే నా పిచ్చితనమో తెలియదు, కానీ నాకు బాగా నచ్చుతూ ఉంటాయి. అండ్ సింగిల్ సిట్టింగ్లో రాస్తాను నేను ఎప్పుడు కూడా, మళ్ళీ మళ్ళీ మార్పులు చేర్పులు. అసలు నేను 300 పేజీలు రాసిన ఒక కొట్టివేత కూడా ఉండదు. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడికే వస్తానండి. 300 పేజీలైనా ఎన్ని పేజీలైనా జనరల్గా నార్మల్గా మీరు ఒక గృహిణి, మీకు పిల్లలు ఉన్నారు, ఇప్పుడంటే పెద్ద అయిపోయి ఉంటారు. ఒకనొకప్పుడు మీరు రాసేటప్పుడు వాళ్ళు ఎల్కేజీలో నర్సరీలో ఉన్నప్పుడే మొదలు పెట్టాను, ఇప్పుడు మాస్టర్స్ అయిపోయాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అంటే టైం ఎలా? ఇప్పుడు ఒక ఫ్లోలో ఉంటారు మీరు, ఒక మూడ్ లో, మీరు చెప్పినట్టున్నారు. అప్పుడు మనకి వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేదు, వంట, ఇంటి పని, లేదా పిల్లల పని, లేదా అత్త మామలు, ఇంటికి వచ్చే చుట్టాలు, వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నానికి వంట, భోజనం అన్ని వంట అన్ని టేబుల్ మీద పెట్టే బయటకు వస్తా. నాకు ఒక పెద్ద పిచ్చి ఉంది, అదేమిటంటే నేనే వంట చేయాలని చెప్పి. నాకు పని మనిషి ఉన్నా కూరలు అవి కట్ చేయడం కూడా నేను చేయను, నేనే కట్ చేసుకుంటా. వంటింటి పని మాత్రం నేను ఎవరికి అప్పచెప్పను, ఎవరి సహాయం తీసుకోను, మిగతా పనులు చేయాల్సిందే తప్ప. ఇంట్లోనే ఉన్న పని మనిషి నేను వాడను. ఇట్లా అప్పుడు మాకు పని మనుషులు లేరు, మేము రుబ్బు రోట్లోనే పప్పు రుబ్బుకునేవాళ్ళం. నేను నవలలు రాసేటప్పుడు నాకు మిక్సీ లేదు, నాకు పెళ్ళైన కొత్తల్లో గ్యాస్ స్టవ్ లేదు. నేను స్టవ్ మీద వంట చేసుకుని, నేను కస్తూర్బా గాంధీ కాలేజ్లో రెగ్యులర్గా వెళ్ళి BA చేశాను, ప్రైవేట్గా కాదు. ఇంటర్లో పెళ్ళైతే డిగ్రీ 3 years నేను కాలేజ్కి వెళ్ళి చేశాను. మా ఆయన ఆఫీస్కి, నా కాలేజ్కి నేను డబ్బాలు కట్టుకొని, మేము ఎంత పని చేసినా మా దగ్గర టైం ఉండేది. ఇంటికి వచ్చి వీరేంద్రనాథో, మల్లాదో, ఎద్దనపూడిలో నవలలు చదివేసుకునేవాళ్ళం. ఇప్పుడు అద్దె పుస్తకాల షాపులకి పరుగులు పెట్టేవాళ్ళం, కొత్త నవలు వచ్చిందంటే. మా దగ్గర టైం ఉండేది. ఎన్ని పనులు చేసి మీరు రాసేవాళ్ళు, మళ్ళీ ఆ మూడ్లో, ఆ ఫీల్లో, ఆ ఫ్లో దెబ్బ తినకుండా రాసేవాళ్ళు. మధ్యలో బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ ఆ ఫ్లోలోకి వెళ్ళడం అంటే అది అంత సామాన్య విషయం కాదు కదా. మా తరం ఎంత అదృష్టవంతులం అంటే, నాకు స్కూల్లో పనిచేసేటప్పుడు కూడా లలిత, సుశీల అని 2 టీచర్ ఫ్రెండ్స్ ఉండేవారు. మేము నవలలే మాట్లాడుకునేవాళ్ళం, నవలలే తాగేవాళ్ళం, నవలలే తినేవాళ్ళం అన్నట్టుగా. ఎప్పుడు చూసిన సాహిత్య గురించి స్టాఫ్ రూమ్లో మేము ఉన్నామంటే నవ్వులు, కేకలు, నేను రాసిన వాటికి వాళ్ళు కరెక్షన్స్, లేకపోతే వాళ్ళు కొత్త కవితలు రాయటం, అది నాకు చదివి వినిపించటం, మేము కామెడీగా రాసుకోవడం, మళ్ళీ సీరియస్గా రాసుకోవడం. స్టాఫ్ రూమ్ అదిరిపోతూ ఉండేది మా కబుర్లతో. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పుస్తకాలు చదువుకుని, మళ్ళీ ఫోన్లు ఉండేవి కాదు, ఒకళ్ళకి వెళ్ళి మళ్ళీ కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఈ నవలల గురించి.
నేను ఎద్దనపూడిని కలిసినా, ఒక ఎండమూరి గారిని ఎవరిని కలిసినా కూడా మళ్ళీ మా సాహిత్య చర్చ వాళ్ళ మీదకి వెళ్ళిపోయి వాళ్ళ నవలలన్నీ మళ్ళీ వెనక్కి తీసుకుని, ఆదివారాలు వస్తే మేము గడిపే టైం సిటీ సెంటర్ లైబ్రరీ. సో మేము చాలా ఆనందించాం. ఎంత ఆనందించామంటే సినిమాలు కూడా చాలా తక్కువ. ఇంకా ఇంట్లో వచ్చిన టీవీలో ఏ సినిమాలు వస్తే అవి చూసేవాళ్ళం తప్ప థియేటర్కి వెళ్ళాలి పనిగట్టుకుని అనే రోజులు కావు అసలు. అవి చాలా టైం ఉండేది నిజంగా. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, రుబ్బురోట్లో రుబ్బుకునేవాళ్ళం, కింద కూర్చుని దంపుకునేవాళ్ళం, తిరగలతో విసురుకునేవాళ్ళం, వంట చేసుకునేవాళ్ళం, పండగలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, చుట్టాలు అన్నీ చేసాం. పిల్లల్ని పెంచడం, వాళ్ళ హోంవర్క్లు, వాళ్ళ పక్కన కూర్చొని చదువు చెప్పటం. అంటే నేను పేపర్లు దిద్దుకుంటూ స్కూల్వి వాళ్ళకి హోంవర్క్లు కరెక్ట్ చేసేదాన్ని. అందరు పడుకున్న తర్వాత వంటిల్లు కూడా కడుక్కున్నాక అప్పుడు నేను వెళ్ళి రాసుకునేదాన్ని. చాలాసార్లు లైట్ వేస్తే వీళ్ళకి ఇబ్బంది ఏమోనని నేను టేబుల్ లైట్ వేసుకొని కేవలం నాకు మాత్రమే పడేటట్టు అట్లా రాత్రంతా నేను రాసేదాన్ని. తర్వాత ఇవి పబ్లిషర్స్కి ఇవ్వడానికి, పత్రికలు వాళ్ళకి ఇవ్వడానికి ఆంధ్రభూమి ఆఫీస్కి, ప్రభ ఆఫీస్కి 2-3 బస్సులు మారెళ్ళేదాన్ని నేను. అప్పుడు మా పిల్లలు ఎల్కేజీలో ఉన్నప్పుడే డిఏవి పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయడం కోసం ఊరు చివరి సాఫిల్గూడలో ఇల్లు కట్టుకున్నాం. అక్కడ నుంచి ఎప్పుడు మేము సిటీలోకి రావాలి, 2 బస్సులు 3 బస్సులు మారి వచ్చేదాన్ని. ఇన్ని సినిమాలు చేసినా, ఇన్ని సీరియల్స్ చేసినా, చిత్రపురి హిల్స్లో అపార్ట్మెంట్ ఉన్నా నేను అక్కడే ఉండడానికి ప్రిఫర్ చేస్తాను. నాకు ఈ ట్రావెల్ చాలా కలిసి వస్తుంది. వచ్చేటప్పుడు పుస్తకం చదువుకుంటా, వెళ్ళేటప్పుడు పుస్తకం చదువుకుంటా, నాకు అలవాటు అయిపోయింది. ట్రావెల్ వల్ల నేను నష్టాలు కూడా పడ్డాను. నాకు స్పైనల్ కార్డ్ సర్జరీ కూడా అయింది. చెప్పేది ఏంటంటే ప్రతి నిమిషం మేము ఉపయోగించుకున్నాం, విస్తృతంగా చదివేవాళ్ళం. స్త్రీవాదం, దళితవాదం, ఆ వాదం ఈ వాదం లేదు. పుస్తకం అంటే చాలు. చివరికి పచ్చారీ షాప్లో సామాన్లు తెస్తే చింతపండు ఇప్పుడు కాగితం కూడా మొత్తం చదివి ఆ తర్వాతే వంట. అద్భుతంగా ఉండేది నిజంగా. ఇప్పుడు కూడా నేను జీవన్ రమణీయం అని రాస్తున్నాను సంచిక.com అనే వెబ్సైట్లో. ఆ పాత రోజులు తలుచుకుంటూ ఉంటే మొక్కజొన్న పొత్తులు కాల్చుకుందాము, రేపు శనివారం మా ఇంటికి రండి అని ఒక లలిత అని టీచర్ ఉంది, తను చెప్పేది. మేము అందరం వెళ్ళేవాళ్ళం, కుంపటి వెలిగించేది. మేము మొక్కజొన్న పొత్తులు కాల్చుకుంటూ తింటూ ఎంత స్వర్గం అనుభవించేవాళ్ళం అంటే ఇప్పుడు వాళ్ళకి పబ్బుల్లో కూడా ఆనందం దొరకదు. ఆ టేస్ట్ కూడా ఉండట్లేదండి. మొక్కజొన్న పొత్తులు ఏమిటో అందులో రకరకాలు వచ్చేసాయి.